ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో శ్రమ దినమందు మనం కృంగిపోవద్దని, ఒకవేళ కృంగిపోతే చేతకాని వారమవుతామని, నష్టపోతామని, నాశనమవుతామని దేవుడు మనతో చెబుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, శ్రమొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆయనకు మొరపెట్టే వారిమిగా ఉండాలి. మన ప్రతి పరిస్థితిని ఆ దేవునికి చెప్పి ఆ దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. ప్రియ విశ్వాసి, శ్రమ రాని మనిషి అంటూ లేడు. సమస్యలు లేని కుటుంబం అంటూ లేదు. కష్టం లేని బ్రతుకులు లేవు కదా. ఈనాడు శ్రమల పాలైన మనిషిని చూస్తే అందరికీ లోకువే. కష్టంలో దుఃఖంలో ఉన్న వారికి 4 మాటలు చెప్పి ఓదార్చడానికి బదులుగా ఈ శ్రమ ఎలా వచ్చింది, ఏదైనా తప్పు చేశావా, ఎందుకు నీకే వచ్చింది అని రకరకాలుగా వారి సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతో మంది ఉన్నారు కదండి. ఈనాడు స్వంత వారే, బంధువులే, స్నేహితులే, ఇరుగు పొరుగువారు పైకి అయ్యో పాపం అంటారు, కానీ లోపల ఎంతో సంతోషం. వీళ్ళకి ఇలాగే కావాలి, వీళ్లకు ఈ విధంగానే జరగాలి, మంచిగైందిలే అని అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాలుగా శ్రమలలో ఉన్న వారిని ఇంకా కృంగదీసే మనుషులు మన చుట్టూ ఎంతగానో విస్తరిస్తున్నారు. అంత మాత్రాన మనం కృంగిపోతూ, కన్నీరు కాస్తూ, ఆందోళనలో, భయాలలో జీవిస్తే చేతకాని వారమవుతామని వాక్యం చెబుతుంది. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని. మరి ఏం చెయ్యాలి? ఎలా ఓపికగా ఉండాలి? ఎలా కన్నీరు కార్చకుండా ఉండాలి అని రకరకాల ప్రశ్నలు మనలో వస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, నీ చుట్టూ ఉన్న వారి మాటల గాయాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఈ సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండి దేవుడిని సేవించటంలో ముందుకు వెళ్ళాలి. లేదన్నట్లయితే కృంగిపోయిన నిన్ను ఇంకా పడద్రోయడానికి, దేవుని దయ నీ మీద లేకుండా చెయ్యడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దుష్టునికి అవకాశం ఇవ్వక శ్రమలో కూడా మౌనంగా, ఓపికగా ఉంటూ దేవునికి అప్పగించి, దేవుని సేవలో ఆయన అప్పగించిన బాధ్యతలో ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దానియేలు గారు ఏ తప్పు చెయ్యనప్పటికీ తన చుట్టూ ఉన్న వారి పన్నాగం వల్ల సింహాల బోనులో వేయబడ్డాడు. వారు దానియేలును సింహాలకు ఆహారంగా చెయ్యాలనుకున్నారు. కాని ఆ దేవాది దేవుడు, దానియేలు నిత్యము భయభక్తులతో సేవించే ఆ పరమ తండ్రి దానియేలుకు సింహాల వలన ఎలాంటి హాని కలగకుండా వాటి నోరులను మూయించినాడు. నా బిడ్డకు ఏ హాని చెయ్యవద్దని వాటికి ఆజ్ఞాపించాడండి దేవుడు. ప్రియులారా, సింహాలు కూడా దేవుని సృష్టే కదా. అవి దేవుని మాట విన్నాయండి. దానియేలు ప్రక్కనే కూర్చున్నాయి. బహుశా దానియేలుతో పాటు అవి కూడా ప్రార్థించాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని సింహాల మధ్య దానియేలు ఉండడం అది ఎంతటి ఘోరమైన శ్రమ కదా. వాస్తవానికి ఆ శ్రమను బట్టి దానియేలు దేవునిని ఎన్నో ప్రశ్నలు అడిగి కృంగిపోవలసింది. కాని దేవుని మీద విశ్వాసముంచాడు. నిరీక్షణ కలిగి నమ్మకంగా శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకంటే మన శ్రమలు తక్కువగానే ఉన్నాయండి. మరి ఇంత భయంకరమైన శ్రమ నుండి దానియేలును రక్షించిన దేవుడు ఈ చిన్న చిన్న శ్రమల నుండి, కష్టాల నుండి నిన్ను నన్ను రక్షించలేడా? అది ఆ దేవునికి సాధ్యం కాదంటారా? తప్పకుండా సాధ్యమండి. తప్పకుండా ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, శ్రమ దినమున నుండి నిన్ను రక్షిస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా దానియేలు గారు భయంతో, బాధతో ప్రార్థించడం మానినట్లయితే ఆ సింహాలకు ఆహారమై ఉండేవాడేమో కదా. ఈ సమయాన మనము కూడా మన శ్రమలో, మన కష్టంలో, బాధలో, నిందలో, అవమానంలో ప్రార్థించడం మానేస్తే, దేవునికి దూరమైతే,
కృంగిపోయి నీరసించి చేతకాని వారమై మన కాలాన్ని ముగించి వారిమేమో కదాండి. ఈనాడు నువ్వు కూడా నీ పరిచర్యలో, దేవుని సేవలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారంలో, నువ్వు చదువుకునే స్థలంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య శ్రమల పాలవుతున్నావా? నీ తోటి వారు నీ యందు అసూయ చేత లేక వేరే కారణాలను బట్టి నిన్ను దూషిస్తున్నారా? నీకు వ్యతిరేకులుగా మారుతున్నారా? అయితే వారి మాటలను బట్టి కృంగిపోయి చేతకాని వానిగా మిగలొద్దు. అలాగే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారి విషయమై దేవునికి అప్పగించి మౌనంగా ఉండు. కుటుంబ పరిస్థితులు కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో, నిన్ను నిత్యము కన్నీటికి గురి చేస్తున్నాయా? ప్రియ విశ్వాసి, రకరకాల శ్రమలను అనుభవించి కన్నీరు కార్చి రక్తం చిందించి ఆ రక్తం ద్వారా సమస్తమును దేవుడు జయించినాడు కదా. అట్టి జయమును ఆ దేవుడు నీకు నాకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి ధైర్యంతో ఓపిక కలిగి బ్రతుకు. ప్రార్థన ఆపకు. ఆ దేవుని సేవను నిర్లక్ష్యం చెయ్యకు. నీ విరోధుల పక్షమున ఆ దేవుడే పోరాడతాడండి. నీకు గొప్ప విజయాన్నిస్తాడు. ఈ దినమున నువ్వు ఎంత పెద్ద శ్రమను అనుభవిస్తున్నా, అసలు దానిని తట్టుకోలేని స్థితిలో నీవున్నా, నీ దేవునిని బట్టి ధైర్యంగా ఉండు. నీకు గొప్ప విజయాన్నిస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా నీకున్న శ్రమలను, బాధలను, నీ కార్యములను దేవుడు తగిన సమయంలో తప్పకుండా నెరవేర్చుతాడండి. శ్రమల వెనుక నీ కొరకు గొప్ప బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని సిద్ధపరచుతాడు ఆ దేవుడు. మరి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ధైర్యంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు, ఓపికతో దేవుని సహాయం కొరకు ఎదురుచూడు. తప్పకుండా దేవుడు నీకు గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే దేవా, ఒకప్పుడు మేమైతే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోయే వారిమిగా, భయపడే వారిమిగా, చేతకాని వారిమిగా అయ్యాము దేవా. అయ్యా, మా స్థితిని ఎరిగి మా పరిస్థితిని మార్చాలని మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము నుండి మాకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మేము కృంగిపోకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా, మిమ్మను ఆశ్రయించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మిమ్మను సేవించే మేము శ్రమల వైపు చూడకుండా, కష్టాల వైపు ఉండకుండా మీ పాదాల వద్ద మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ శ్రమ నుండి తప్పిస్తాడు, ఈ బాధ నుండి లేవనెత్తుతాడు అన్న గట్టి విశ్వాసం కలిగి ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ దృష్టికి మేము నమ్మకస్తులంగా ఉండి మీ యొద్ద నుండి మెండైన ఆశీర్వాదములను పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. దానియేలు భక్తుడైతే మీ కొరకై జీవించినాడు దేవా, మీకు సాక్షిగా బ్రతికినాడు తండ్రి. అయ్యా, ఏమాత్రం అధైర్యపడకుండా, బాధపడకుండా ఆ సింహాల బోనులో ధైర్యంగా ఉండి ప్రార్థిస్తూ వచ్చాడు. అట్టి విధమైన ప్రార్థనను నాకు మాకు అనుగ్రహించండి దేవా. మా కష్టాలలో, మా శ్రమలలో మేము భయపడకుండా నమ్మకంగా ప్రార్థించే మనసును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, వారి బాధలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి వీటన్నిటి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా
అట్టి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలీడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలను మీరు దీవించండి. ఇతర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారి వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి. వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి నష్టాల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును క్రమక్రమంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు దూరపరచండి దేవా. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన భార్యాభర్తలను, బిడ్డలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సుఖప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు ఈనాడు ఎంతో భయపడుతుండగా వారిలో ఉండే భయాన్ని తొలగించండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల లేక, ఆత్మీయ బలం లేక నీరసించిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. శారీరక క్రియలను విడిచి ఆత్మానుసారంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని, లోన్స్ ఈఎంఐలు చెల్లించాలని బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అలాంటి వారి అక్కరలను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఆర్థికపరమైన సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలలో ఉండే రోగాలను, వ్యాధులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే బాధను తొలగించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, అక్కర కొరత ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలు మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, కీడులను బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఆదరణ లేక, ఓదార్పు లేక కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.